నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, ఒంగోలు నగర అభివృద్ధి కోసం 750 కోట్లతో అంచనాలు సిద్ధం చేశామని, అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు తెలిపారు. సోమవారం తన నివాసంలో క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒంగోలు నగరం రూపురేఖలు మార్చి కార్పొరేట్ హోదాకు అనుగుణంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు బండారు మదన్, మేడికొండ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నగరంలో డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతూ ఉంది, మనం ఏమేం చేయబోతున్నాం, మనం వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే దాని మీద కూడా ఒకసారి తెలియపరచడానికి. అదేవిధంగా మూడో అంశం మెప్మాది ఏదైతే రోజుకొక రీల్స్ వదులుతూ ఉన్నారు, ఆ రీల్స్ది కూడా కావాలని మాట్లాడుతున్నారు కొంతమంది. దాని మీద మూడో అంశం మీద దాని మీద కూడా మీకు తెలియపరచాలి కాబట్టి ఈ మూడు అంశాల మీద ఒకసారి ప్రజలకు తెలియపరచడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసాం. వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఫస్ట్ సబ్జెక్టు బీపీఎస్ స్కీము చాలా సంవత్సరాల తర్వాత, ఇదివరకు ఎప్పుడూ లేదు, చాలా సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెగ్యులరైజేషన్ చేసుకోమని చెప్పి బీపీఎస్ స్కీమ్ని కూడా పెట్టడం జరిగింది. ఇది మార్చి వరకు ఇవ్వటం కూడా జరిగింది. మార్చి ఎండింగ్ వరకు. కాబట్టి మార్చి ఎండింగ్ లోపల ఎవరైతే కూడా బీపీఎస్ ఏదన్నా రెగ్యులరైజ్ చేసుకోవడానికి అపార్ట్మెంట్లు కట్టుండొచ్చు, కమర్షియల్ బిల్డింగ్లు కట్టుండొచ్చు, ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఇది ప్లాన్ శాంక్షన్ ఒక రకంగా ఉంటే ఒక రకంగా డీవియేషన్ మీద కట్టుకొని ఉంటారు. అదేవిధంగా ల్యాండ్ ఉండేది కొంచెం అయితే ల్యాండ్ కూడా చుట్టుపక్కల కూడా పెంచుకొని కట్టుకొని ఉంటారు. అలాంటిదన్నీ కూడా బీపీఎస్ చేసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీపీఎస్ రేపు మార్చి తర్వాత దాంట్లో మొహమాటం కూడా ఉండదు. అందరికీ కూడా ఎవరున్నా సరే దాన్ని డెమాలిష్ చేసే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఈరోజు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మీకు ఉండే ప్లాన్ శాంక్షన్లో సరిపోయినప్పుడు అప్పుడు పైకి కట్టుకున్నా కూడా ఈరోజు రెగ్యులరైజ్ చేసుకోకుండా మీరు ఇంకా కూడా నెగ్లెక్ట్ చేశారంటే దాన్ని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. దానికి కూడా మనకి ఎవరైతే మన కార్పొరేషన్లో ఈ లైసెన్స్ ఇంజనీరు ఆడ ఒక ఆఫీస్ పెట్టారు. దాంట్లో ముందు ఇమీడియట్గా 10,000 రూపాయలు చెల్లించి దాన్ని ఏదైతే బీపీఎస్ కానీ మీరు అప్లై చేసుకుంటే తర్వాత వీళ్ళు వచ్చి దాని మెజర్మెంట్స్ అవన్నీ చూసి దాన్ని అన్నీ కూడా కట్టుకోవటానికి మీరు ఎంత కట్టాలో కూడా తెలియపరుస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా 1997 డిసెంబర్ 31 ముందు కట్టుకున్న ఏమన్నా దాన్ని రెగ్యులైజ్ చేసుకోవాలంటే 25% డిస్కౌంట్ తోటి దాన్ని కూడా మీకు ఎస్టిమేషన్ వేసిన దాని మీద 25% దాని మీద తగ్గించేసి కట్టుకోవడానికి కూడా ఈరోజు ప్రభుత్వం కూడా ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా స్లమ్ ఏరియాస్లో ఎవరైనా కూడా కట్టుకోనా ఉంటే వాళ్ళకి 50% రాయితీ వాళ్ళకు కూడా లభించేటట్టుగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. కాబట్టి నేను మీ అందరికి కూడా తెలియజేసేది, ఎవరైతే ఎక్స్ట్రా కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా రెగ్యులరైజ్ చేసుకోండి, లేకపోతే ఇబ్బంది వస్తుందని చెప్పేసి మాత్రం మేము ఖచ్చితంగా చెప్తున్నాం. అప్పుడు వచ్చేసి మా బిల్డింగ్ కావాలని వైఎస్ఆర్ వాళ్ళు దాన్ని కొట్టారు. పోయినసారి కూడా 14-19 జరిగింది. అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు పోయి చూసి వాళ్ళు ఎవరో కొడితే దాని పెద్ద భూతత్వంలో చూపించి వైఎస్ఆర్ వాళ్ళే కొట్టారు, లేకపోతే ఆ పార్టీ వాళ్ళే కొట్టారు, ఇవన్నీ కూడా మాట్లాడారు. పార్టీలు అనేది కాదు, అందరూ కూడా ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి దానికి ఏముందో పెనాల్టీస్ కట్టుకొని రెగ్యులైజ్ చేసుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. దీనికి ప్లానింగ్ సెక్షన్లో కూడా మనకి నెంబర్ కూడా పెట్టారు. మీకు ఏదైనా డౌట్లు ఉన్నా, ఏదైనా నెంబర్లు ఉన్నా కూడా 08592 227766 నెంబర్ పెట్టారు. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా 10,000 కానీ మీరు చెల్లించారంటే తప్పకుండా కూడా మీకు ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళు తెలియపరుస్తారు. ఎల్ఆర్ఎస్ కూడా ఈరోజు
అది కూడా మనకి 23/1/26 వరకే టైం ఉంది. జనవరి 23 దాకే ఉంది. ఎందుకంటే అన్ఆథరైజ్డ్ లేఅవుట్లు కూడా చాలా వేసారు మన దగ్గర, వితౌట్ పర్మిషన్ లేకుండా, లేకపోతే బైలా ప్రకారం కాకుండా, ల్యాండ్ కన్వర్షన్ కాకుండా ఇవన్నీ కూడా వేసారు, లేఅవుట్లు వేసారు. లేఅవుట్లో కొన్ని వేల మంది కూడా ప్లాట్లు కొనుక్కొని ఉన్నారు. కొనుక్కొని ఉండే వాళ్ళకి మేము తెలియపరిచేది ఏంటంటే, ఎవరైతే ప్లాట్ కొనుక్కున్నారో వాళ్ళు ఎల్ఆర్ఎస్ స్కీమ్లోకి కట్టుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అది కానీ ఎల్ఆర్ఎస్లో ఆ లేఅవుట్లో కానీ మీకు ఉండే సైట్ కానీ మీరు అప్రూవల్ చేసుకోకపోతే రేపు భవిష్యత్తులో మీకు ప్లాన్ శాంక్షన్ కాదు. ఈ డేట్ దాటిన తర్వాత 23/1/26 మీకు ప్లాన్ శాంక్షన్ కాదు. మళ్ళా కార్పొరేషన్ నుంచి వాటర్ లైన్ రాదు, అదేవిధంగా కార్పొరేషన్ నుంచి రోడ్ రాదు, కార్పొరేషన్ నుంచి కరెంటు బిల్ రాదు, కరెంటు మీటర్ రాదు. ఆ తర్వాత అన్ని రికమెండేషన్లు పెట్టుకున్నా ఏం చేసినా కూడా మేము చేయటానికి మా చేతుల్లో కూడా దాన్ని అందులో ఎవరైతే కట్టుకోలేదో ఆ లేఅవుట్లో కూడా బ్లాక్ లిస్ట్ పెడతారు. ఇదే పరిస్థితి ఉడాలో కూడా మన లిమిట్స్ దాటిన తర్వాత లేఅవుట్లు వేసిన వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి వర్తిస్తుంది. కాబట్టి లేఅవుట్లు వేసేసి మనం ఏదో కొనుక్కున్నాం, మనం ఒక 40 గదులో 35 గదులో కొనుక్కున్నాం, మన సైట్ మనకు ఉందలే అని చెప్పేసి మీరు ఎక్కడొక్కడ ఉన్నారు అంటే ఖచ్చితంగా కూడా రేపు మాత్రం ప్లాన్ శాంక్షన్స్ ఇవన్నీ కూడా ఏది జరగదు. ఆ ప్లాట్ వరకే ఉంటుంది. బ్యాంకులో కూడా శాంక్షన్ అవ్వదు. బ్యాంకు లోన్కు పోతే కూడా లోన్లో కూడా శాంక్షన్ అవ్వదు. కాబట్టి లేఅవుట్లు వేసేవాళ్ళు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని దాన్ని ఇమీడియట్గా ఎల్ఆర్ఎస్ స్కీమ్లోకి వెళ్ళిపోయి దాన్ని ఏదైతే ఉందో దాని పెనాల్టీస్ కట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇండివిజువల్ ప్లాట్స్ ఇప్పుడు కొంతమంది మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎవరో ఒక అతను లేఅవుట్ వేసాడు, దాని 20 ఎకరాల్లో లేఅవుట్ వేస్తే అందరం కొనుక్కున్నాం, అతను కట్టుకుంటాడు కదా, అతను కడతాడు కదా, మనదేముందిలే, మన పేరు మీద మనకు రిజిస్ట్రేషన్ అయింది, మొత్తం మీద కడతారులే అని చెప్పేసి మీరు ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో తప్పకుండా కూడా అతను అమ్మినోడు కట్టడు. కొనుక్కొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీరు కట్టుకోకపోతే ఇవన్నీ కూడా వర్తిస్తుంది. కాబట్టి ఈ రెండు ఇంపార్టెంట్. అవకాశం ఉంది కాబట్టి మీరు ఉపయోగించుకోవాలని చెప్పి నేను మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరుస్తున్నా. అది దీనికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, అయినా కూడా జనాల్లో ఇంకా కూడా ఏముందిలే అని మాత్రం ఆలోచనలో ఉన్నారు. ఎల్ఆర్ఎస్కి 23/1 టైం ఉంది అంతే. ఆ 21/26 ఎల్ఆర్ఎస్కి 23/1/2026 జనవరి 23 దాకే టైం ఉంది. ఆ టైం లోపల కట్టుకోకపోతే బ్లాక్ లిస్ట్లో పెడతారు, మనం ఎవడేం చేయలేము. అది మళ్ళీ చెప్తున్నా. బీపీఎస్ లాస్ట్ డేట్ వచ్చేసి 11/3/2026 అంటే మార్చి 11 దాకా బీపీఎస్ టైం ఉంది. ఈ రెండు చేసుకోండి, ఆనందంగా ఉండండి. మనం ట్యాక్స్ మనం ఏమైతే చేస్తామో మన హక్కు వస్తుంది. మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే ఆ కాగితం తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే బ్యాంకులో మీకు ఇమీడియట్గా డబ్బులు వస్తాయి, మీరు కట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఇది ఇంకా కూడా కట్టుకోకపోతే ఇబ్బంది పడతారని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. రెండవ అంశం వచ్చేసి, ఒకటి ఈరోజు టౌన్లో కూడా అన్ని విధాలుగా కూడా మనం ప్రజలకు ఇబ్బంది లేని సౌకర్యాల కోసం అన్నీ ఎక్స్పాండ్ చేస్తున్నాం. రోడ్స్ అన్నీ కూడా రోడ్స్ ఎక్స్పాండ్తో పాటు ఎక్కడ కూడా పబ్లిక్ ఇబ్బంది లేని పరిస్థితులు కూడా చేస్తున్నాం. ఈరోజు టౌన్లో కూడా అన్నీ ఎక్కడెక్కడ ఏం చేస్తున్నామో కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రతి డివిజన్లో కూడా 5:30కే శానిటేషన్స్, కాలువలు తీయటం కానీ, బ్లీచింగ్ చేయటం కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ మనం ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా చేస్తున్నాం. ఈరోజు ఎలక్ట్రిసిటీ కూడా 40 కోట్లు పెట్టి హై పోల్స్ కూడా వేస్తూ ఉన్నాం. ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. వైరింగ్ అనేది కింద ఉండకుండా అన్నీ పైకి వెళ్ళాలి. 24 అవర్స్ కరెంటు కూడా అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు. కరెక్ట్ నాణ్యత కరెంటు రావాలని చెప్పి దాన్ని కూడా చర్యలు తీసుకున్నాం. ఈరోజు శానిటేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నాం. శానిటేషన్ ఇదివరకు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇక్కడ ఉండే మన ప్రజలందరికీ కూడా తెలుసు. దాని విధంగా కృషి చేసి ఖచ్చితంగా మార్పు అనేది తీసుకొస్తున్నాం. ఈరోజు ఏ రోడ్లు చూసినా కూడా పెద్ద రోడ్లు చేస్తున్నాం. పెద్ద రోడ్లు చేసినప్పుడు మనమేమో రోడ్లు వైండింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఇక్కడేమో బళ్ళు అన్నీ పెరుగుతూ ఉన్నాయి. రోడ్ల మీద తీసుకొచ్చేసి బళ్ళు పెడుతున్నారు. రోడ్ల మీద అతను అదివరకు కాలువ దగ్గర ఉండేవాడు, ఈరోజు ముందుకు తీసుకొచ్చి పెడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ కొత్త కొత్త వెహికల్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడే ఇడ్లీలు పోయటం, అక్కడే దోశలు పోయటం, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మేము ఫుడ్ స్ట్రీట్ బైపాస్ రోడ్లో స్ట్రీట్ ఫుడ్ స్టార్ట్ చేస్తున్నాం. స్ట్రీట్ ఫుడ్ ఓపెన్ అయిన తర్వాత
ఒక్కటి కూడా బండ్లు మాత్రం రోడ్డు మీద పెట్టనయం. ఇప్పుడే ముందే చెప్తున్నాం అవన్నీ కూడా. అది కూడా పని జరుగుతుంది. రేపు కంటైనర్లు తీసుకొచ్చి ఒక 120 షాపులు వచ్చేట్టుగా అక్కడ పెడుతున్నాం. సమ్మర్ స్టోరేజ్ 1 దగ్గర ఆ డౌన్లో పెడుతున్నాం. పెట్టినప్పుడు రోడ్లో మాత్రం ఏది ఉన్నాయి. ఎవరు తినాలన్నా కూడా అక్కడికి పోయి అక్కడ కావాలంటే 1-2 దాకా ఇస్తాం. అక్కడే పానీపూరీలు అవ్వచ్చు, బిర్యానీలు అవ్వచ్చు, లేకపోతే నూడిల్స్ అవ్వచ్చు, లేకపోతే చపాతీలు అవ్వచ్చు, లేకపోతే రకరకాల దోశలు అవ్వచ్చు, ఏది కావాలన్నా అన్నీ ఉండేటట్టుగా అక్కడ పెడతాం. అదేవిధంగా చిల్డ్రన్స్ ఈవినింగ్ ఫ్యామిలీతో వచ్చి పిల్లల్ని ఆడించుకోవడానికి చిన్న ప్లే హోమ్ కూడా పెడతాం. అక్కడ వాళ్ళు ఆడించుకొని ఫుడ్ తినేలేటట్టుగా పార్కింగ్, ఒక మంచి డిస్ప్లే స్క్రీను, LED స్క్రీన్ పెడతాం. అక్కడ ప్రాంతం అంతా కూడా వచ్చినప్పుడు హ్యాపీగా తినేసి వెళ్ళేటట్టుగా దాన్ని అన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి మనం ఉండే ప్లేసెస్ కూడా నిన్న డాక్టర్స్ మీటింగ్ జరిగితే డాక్టర్స్ మీటింగ్ దగ్గర కూడా అదే ప్రాసెస్. బళ్ళు పెట్టుకోవడానికి లేదు, ఇబ్బందులు ఎక్కువైపోయినాయి రోడ్ల మీద. ఆ ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా మారవటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనకి ఈరోజు రంగారెడ్డి చెరువును చేసాం. అదేవిధంగా మనకి గాంధీ పార్క్ చేసాం. మళ్ళీ CVN రీడింగ్ రూమ్ రోడ్ చేసాం. తర్వాత కొత్త మార్కెట్లో అది కూడా క్లియర్ చేసి దాన్ని కూడా రోడ్లు బాగా చేసాం. తర్వాత ఇంకా వచ్చే లోపల కొత్తపట్నం బస్ స్టాండ్ చేసాం. ఇట్లాంటివన్నీ కూడా మార్పులు చేసాం. ఇది ప్రతి ఏరియాలో కూడా సర్కిల్స్ డెవలప్ చేస్తున్నాం. సర్కిల్స్తో పాటు బ్యూటిఫికేషన్ చేస్తున్నాం. మొన్న 5,000 మొక్కలు నాటాం. 5,000 మొక్కలు కూడా ఒక 6 నెలలు సంవత్సరం అయితే మన ఒంగోలు కూడా గ్రీనిష్గా తయారవుతుంది. ఒక్కొక్క రోడ్డు పింక్ కలర్ ఒక రోడ్డు వేసాం, ఒక రోడ్డు రెడ్ కలర్ పెట్టాం, ఒక రోడ్డు ఎల్లో కలర్ పెట్టాం. అవన్నీ కూడా 46 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా కూడా బతికే చెట్లనే తీసుకొచ్చి నాటించాం. అది కూడా అన్ని కాలేజెస్ని ఇన్వాల్వ్ చేసాం. అందరికీ ట్యాగ్ సిస్టమ్ పెట్టాం. ఇది నా చెట్టు అని చెప్పి నా చెట్టు ఉండేటట్టుగా వాళ్ళని కూడా ఉండేట విధంగా దాన్ని అన్నీ కూడా ట్యాగింగ్ పెట్టేసి అవన్నీ కూడా చేసాం. వాళ్ళని కూడా కాలేజీ స్టూడెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసాం. ఎందుకంటే ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ బజార్లో పోయేటప్పుడు ఈ కాలేజీ మేము ఈ రోడ్డు మేము వేసామనేది వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుందని చెప్పి ఇవన్నీ చేసాం. దానికి సపరేట్గా టీముని పెట్టి వాటర్ పోస్తూ ఉన్నాం. కాబట్టి ఒక 6 నెలలు సంవత్సరం లోపల ఇవన్నీ కూడా ప్లాంటేషన్స్ కూడా అవుతాయి. అదేవిధంగా మెయిన్ డ్రైనేజెస్ 15 ఐడెంటిఫై చేసాం. మేజర్ రోడ్స్ ఉన్నాయి. ఎక్కడైతే 100 ఫీట్ రోడ్స్ ఉన్నాయో పెద్ద డ్రైన్లు కడుతున్నాం. పెద్ద డ్రైన్లు కూడా దగ్గర దానికి 130 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఆ 130 కోట్లతోటి మనకి ఎప్పుడు కూడా డ్రైనేజ్ వర్షం పడినట్టు వెళ్ళిపోవాలి. ఆ విధంగా టౌన్లో పెద్ద రోడ్లన్నీ చూసి దానికి లింకు డివిజన్స్లో నుంచి వచ్చే చిన్న రోడ్లన్నీ దానికి కనెక్షన్ పెట్టాం. ఒక సైడ్కి వచ్చాకేమో పోతురాజు కాలువ, ఒక సైడ్కి వచ్చాక నల్ల కాలువకి ఫ్రీగా వాటర్ పోయేటట్టుగా దాన్ని కూడా ఈరోజు అన్నీ కూడా ప్రపోజల్స్ పెట్టి పనులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా ఈ 1.5 సంవత్సరం లోపల మెయిన్ డ్రైన్స్, అదేవిధంగా డివిజన్లో 20 సంవత్సరాలు వేసిన డ్రైన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితి చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. దీర్ఘకాలంగా నెలకొన్న మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. అంబేద్కర్ భవన్లో ఆదివారం నిర్వహించిన భారత నౌకాదళ దినోత్సవంలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఒంగోలులో అమర జవాన్ల స్తూపం, కమిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించినట్లు తెలిపారు. ఇతర అంశాలపైన చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. నగర కమిషనర్ కె వెంకటేశ్వరరావు, SBI RM వి శ్రీనివాసరావు, జిల్లా సైనిక సంక్షేమాధికారి అబ్దుల్ రహీం, కల్నల్ పాలేటి రాంబాబు, సంఘం జిల్లా అధ్యక్షుడు ఆలపాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కేంద్రం నుండి సేవా పురస్కారం అందుకున్న ఏపీ యునైటెడ్ డిఫెన్స్ వెటర్నరీ ఆర్గనైజేషన్ చైర్మన్ నెపలి నాగేశ్వరరావు దంపతులను ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఘనంగా సన్మానించారు. ఈరోజు మార్నింగ్ రావాలని ప్రయత్నం చేశారు, వాళ్ళు రాలేకపోయారు. ఆ విషయాన్ని ఇప్పుడే మెసేజ్ పంపించారు. మనందరం
వారిని ముందుగా మనల్ని వారి డ్యాన్స్తో అలరించిన డ్యాన్స్ స్టూడెంట్స్ని వేదిక మీదకి డిఫెన్స్ మినిస్టర్ గారి నుంచి ఈ అవార్డు పంపడం జరిగింది. దాన్ని మన ఎమ్మెల్యే గారు మరియు కమిషనర్ గారు వీరు అందించవలసి. చప్పట్లు కొట్టండి. సార్ 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 ఎమ్మెల్యే గారు అది అది పట్టు ఇవ్వండి సార్. వెంకటరెడ్డి గారు సార్ ఎమ్మెల్యే గారు అది కూడా రెండు సార్ సార్ ఓకే. వారి అమ్మగారు అనసమ్మ గారిని కూడా జై జవాన్ జై కిసాన్. నల్లిపురే కూర్పు నృత్యానికి అతని విద్యార్థులు నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు చూసుకుని అడిగాదు అవతల కింద మనం తలంచుకున్నాం దగ్గర ద్వారా కొత్తగా ఎవరైనా సెక్యూరిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బోర్డర్లో అయినా ఇక్కడైనా ఇంటి పక్కనైనా మనం అలర్ట్ గా లేకపోతే ఎవరు దేశ రక్షణ ధర్మ రక్షణ మిగతా మన అన్ని మిగతా ధర్మాలు కూడా రక్షించుకుంటూ ఎస్పెషల్లీ తీసుకుంటున్నాం. అట్లాగే మా ఆర్మీ సర్వీస్ సేనా సేవా కోర్ ఆర్మీ సర్వీస్ కోర్ వాళ్ళు కూడా రేపు 8 డిసెంబర్ ఇస్ ద AAC డే. हम सेना सेवा कोर की जवान सदा चलती रहना, हमने रोकने का कोई अंधिया तूफान అట్లాగే కొనసాగుతూ దేశ సేవ కోసం నాగేశ్వర గారు ఎగ్జాంపుల్ అయిన వాడు ఏం చేసే కూడా మొదట ఈ ట్రెడిషన్స్ ని మనం కొనసాగిస్తూ మన భావి భారత తరాల్ని మంచి పవర్ఫుల్ శక్తివంతంగా ఉంది. మన స్వాతంత్ర్యం రాకముందు 800 సంవత్సరాలను వాళ్ళు వీళ్ళు పరిపాలించి మనం పూర్తిగా దోచుకుని వెళ్ళిపోయారు. వరల్డ్ లో టాప్ ప్రదేశానికి రావడానికి వెరీ నియర్ బై. థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్. మరొకసారి ఈ నావీ డే సందర్భంగా మనందరం ఐకమత్యంగా ఆలోచించండి. మీరు ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్. మత చాందస్తవాదం కొన్ని రిలిజియన్స్ మన భారతదేశంలో కూడా ఉన్నాయి రిలిజియన్స్. వీ డెఫినెట్లీ రెస్పెక్ట్ ఈచ్ అదర్. మనం అందరినీ కుల మతాలు ఉన్నప్పటికీ కూడా మనం ఒకళ్ళొకరు గౌరవించుకుంటూ దేశ సమైక్యతకి యూనిటీ డిసిప్లిన్ తోటి మనం ముందుకు నడుస్తూ ఉంటాం. అట్లాగే ఇప్పుడు నేషన్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ తోటి ఎక్స్ సర్వీస్ మెన్ అందరూ ముందుకు వచ్చి మనం అందరం కలిసి మెలిసి మన సివిలియన్ మిత్రుల్ని మనం ఎక్కడైతే ఉన్నామో
ఇప్పుడు బోర్డర్ నుంచి వచ్చేసిన తర్వాత డోంట్ లీవ్ ఇట్ దేర్. మన సైనికుడు అన్నాడు, ఒక యూనిఫామ్ వేసుకున్న తర్వాత త్యాగం కోసం వచ్చాం. 54th ఇండియన్ నేవీ సెలబ్రేషన్ సందర్భంగా మనందరిలో ఈరోజు నేవీ డే జరుపుకోవడం, దానికి సభాధ్యక్షులు వారపాటి వెంకటేశ్వర గారు, మన కమిషనర్ వెంకటేశ్వరరావు గారు, అవార్డు గ్రహీత మెప్పల నాగేశ్వరరావు గారు, టిఎస్ రెడ్డి గారు, పాడేటి రాంబాబు గారు, అబ్దుల్ రహీం గారు, ఎస్బీఐ గారు, సురేష్ గారు, అదేవిధంగా అగర్వాల్ హాస్పిటల్ డాక్టర్ సాయి యశ్వంత్ గారు, అందరూ కూడా వేదిక పెద్దలందరికీ, ఇక్కడికి చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకి, పెద్దలకి అందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే చాలాసార్లు ఈ నేవీ డే ఫంక్షన్ కూడా వచ్చాను. కానీ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన నాగేశ్వరరావు గారికి నేషనల్ కాన్క్లేవ్ అవార్డు తీసుకోవటం, దానికి ఇక్కడ మన అందరి సమక్షంలో ఈరోజు జరుపుకోవటం చాలా సంతోషం. నేను అది ముందు 2 మీటింగ్లకి అయితే రాలేదు, ఎందుకంటే నాగేశ్వరరావు గారు చెప్పాను, మీకు స్తోపం పెట్టిన తర్వాత ఒంగోలులో అది ప్రారంభించుకున్న తర్వాతే నేవీ స్తోపం కూడా ప్లేస్ అలాట్ అయిపోయి మీరు కట్టుకున్న తర్వాతే నేను వస్తానని చెప్పేసి పోయినసారి నేను రాలేదు. ఇప్పుడు ప్లేస్ అంతా కూడా అలాట్ అయింది, అవన్నీ కూడా అందులోనే కాబట్టి దానికి, ఎందుకంటే అందరికీ కూడా గుర్తుండాలి, రోడ్డు మీద పోయే వాళ్ళందరూ కూడా ఈరోజు ముఖ్యంగా మనకి మిలిటరీ, అదేవిధంగా నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 మనకి నీడ్ ఉండే పరిస్థితులు. ఈరోజు మనం అందరూ కూడా ఇక్కడ సుఖంగా సంతోషంగా ఉన్నామంటే వాళ్ళు పోరాటంగా చేస్తుంది. కానీ అదేవిధంగా నేవీ సముద్రంలో కూడా వాళ్ళు ప్రాణాలు లెక్క చేయకుండా వాళ్ళు చేసే సేవలు కానీ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి ఏం చేయాలా, ఏం చేస్తే వాళ్ళకి రెగ్యులే చేయాలనేది కూడా మన బాధ్యత. ఎందుకంటే వాళ్ళు చేస్తుంది ఎందరూ ఇంట్లో వాళ్ళు వదిలిపెట్టి వాళ్ళు ఏ విధంగా పోవడంలో ఉండేది కానీ, అదేవిధంగా నేవీ వాళ్ళ సముద్రంలో కానీ వాళ్ళందరూ కూడా పేరెంట్స్ మనం వచ్చేదాకా కూడా వస్తాడా అనేది కూడా మనం నమ్మకాలు లేకుండా మన కోసం, మన జీవితాల కోసం ఈరోజు త్యాగం చేస్తున్నారు. ఎందరో కూడా ఈరోజు పాలనలో కూడా ఎన్నో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మేము అనేక సార్లు కూడా వాళ్ళ గుర్తుండేటట్టుగా చేయాలని చెప్పి అనేక ప్లేసెస్ కూడా చూసిన తర్వాత కొన్ని దానికి ప్లేస్ సరిగా లేకపోవటం, కొన్ని ఇబ్బందులు రావటం, ఇవన్నీ జరిగింది. తర్వాత లాస్ట్కి మనకి సౌత్ బైపాస్లో ఒక ప్లేస్ మన నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా కలిసి దాన్ని చేసుకోవడం జరిగింది. కాబట్టి దాని తొందరలోనే అఫీషియల్గా ల్యాండ్ చేసి అందరూ కూడా ఉండే విధంగా బాగా చేసే విధంగా మా కృషి మేము చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాము. కాబట్టి ఈరోజు అందుకనే వచ్చిన మనకి ఇప్పుడు కూడా మన వాళ్ళు అయితే ప్రతి దానికి కూడా అందరూ కూడా కలిసి వస్తారు. మనకు కావాల్సిన ఏదైతే ఇబ్బందులు అన్నీ కూడా చెప్తా ఉంటారు, అవన్నీ కూడా ఒక్కొక్క సపోర్ట్ చేస్తా ఉన్నాం. తప్పకుండా కూడా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు ఈ 3వ వ్యక్తులు నేను తెలియజేస్తూ, అదేవిధంగా ప్రత్యేకించి ఇందాక కూడా కొంతమంది కూడా అవార్డ్స్ తీసుకున్నారు, వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, నాగేశ్వరరావు గారు కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు నేవీ డే సెలబ్రేషన్ కొరకు అంబేద్కర్ భవన్లో మేమందరం నేవీ సోదరులు, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ సోదరులు అందరూ కలిసి జాయిన్ అయ్యాం. ఈ నేవీ డే 1971 4th డిసెంబర్న మనం యుద్ధంలో ఉన్నాము. ఆ యుద్ధం టైంలో ఇది ప్రత్యేకంగా కరాచీని మనం ఆక్యుపై చేసే పొజిషన్కి వచ్చాం. ఒక కంట్రీలో ఆల్రెడీ లిబరేట్ చేసాం. ఏ కంట్రీని? బంగ్లాదేశ్ 71 వార్లో. ఆ వార్లో నేను పనిచేశాను కాబట్టి నేను విషయాలు మీకు కూలంకషంగా నేను చెప్పే ఫ్యాక్ట్స్. ఆ నేవీ డే రోజున కరాచీని ఆక్యుపై చేసే పొజిషన్లో ఇక్కడ లొంగిపోయారు అందరూ. ఇక మనం ఆక్యుపై చేస్తే వాళ్ళ కంట్రీలో పోతున్నారు. ఆ విధంగా ఈరోజు నేవీ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఫర్దర్ నేవీకి
యాక్చువల్లీ ఫాదర్ ఆఫ్ ద నేవీ ఎవరంటే ఛత్రపతి శివాజీ. వారు 1612లో పుట్టారు. తదుపరి వారు పట్టాభిషిక్తులు ఆఫ్టర్ 30 ఇయర్స్ తర్వాత పట్టాభిషిక్తులు అయ్యారు. ఆయనే నేవీని చాలా పటిష్టమైన పద్ధతిలో, సీక్రెట్ పద్ధతిలో ప్రాసెస్ తయారు చేశారు. దాన్నే అప్పటికి మనం ఫాలో అవుతున్నాం. ఈ మధ్యలో చాలామంది వచ్చారనుకోండి. ప్రజెంట్ నేవీ పొజిషన్ మనకున్న ఏరియా 11,200 కిలోమీటర్లు మనం విస్తీర్ణాన్ని నేవీ డే సందర్భంగా నేవీ గార్డింగ్ చేస్తాం. నేవీ మొత్తం వీళ్ళు లేనప్పుడు ఎనిమి ఎక్కడ కావాలంటే అక్కడికి ఎంటర్ కావచ్చు. నిత్యం గార్డింగ్ చేస్తాం. సీలో కొన్ని రావచ్చు కదా ఎనిమి. సో అదే మొత్తం బోర్డర్ ఏరియా 15,900 కిలోమీటర్లు మొత్తం ఏరియా. ఈ మొత్తాన్ని సంరక్షించడానికి నేవీ స్ట్రెంగ్త్ 64,000 మంది, చాలా తక్కువ కింద లెక్క. దీనికి ఎన్నెన్ని ఫ్లైట్ మనకి ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఇలాంటి ఎయిర్క్రాఫ్ట్ కూడా దాని మీద నుంచి ఫ్లై అయ్యి యుద్ధం చేస్తూ ఉంటాయి. మిగతా నంబర్ ఆఫ్ జలాంతర్గాములు, వాటి సంఖ్య ఇందాకే నేను చెప్పాను. ఫ్రిగేట్స్, వ్యాజిల్స్, ఇవన్నీ దానిలో పార్ట్ ఆఫ్ నేవీ. వీటి అన్నిటినీ ఆపరేట్ చేసేది ఇక్కడ ఉన్న సోదరులు. వీళ్ళు నేవీ వెంకటరెడ్డి ఉన్నాడు, బ్రహ్మయ్య ఉన్నాడు. వీళ్ళు చాలా వరకు వాటిలో ముఖ్యమైన వాటిలో పనిచేశారు నావిగేషన్. సో ఇది చాలా పటిష్టమైన డిపార్ట్మెంట్. మనకు చూసేదానికి నేవీ ఆక్సిలరీ ఫోర్స్ లాగా అనిపిస్తుంది, కానీ చాలా ఇంపార్టెంట్. ఈ దేశాన్ని కాపాడటానికి నేవీ ఈజ్ ద బేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నా ధన్యవాదాలు. జై హింద్. నేవీ డే సెలబ్రేషన్స్ ఏపీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నెప్పలి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవన్లో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, కమిషనర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఒంగోలు జాయలుకాస్ వారు నేవీ డే సందర్భంగా లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. జాయలుకాస్ సిఆర్ఓ డి పేరావలి మాట్లాడుతూ మాజీ సైనికుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. అలాగే జాయలుకాస్ సిబ్బంది దివ్య మాట్లాడుతూ మనందరం ఇక్కడ సేఫ్ గా ఉన్నామంటే అక్కడ బార్డర్ లో ఆర్మీ, నేవీ సిబ్బంది మొత్తం వాళ్ళ లైఫ్ ని రిస్క్ చేయడం వల్లనే మనందరం ఇక్కడ సేఫ్ గా ఉన్నామని తెలిపారు. ఈ నేవీ డే సందర్భంగా ఆర్మీ వారిని అప్రిషియేట్ చేస్తూ జాయలుకాస్ తరపున లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించి డ్రాలో గెలిచిన వారికి బహుమతులు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సైనికులు, జాయలుకాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జై జవాన్. హరినారాయణ రెడ్డి మార్కాపురం కావాలన్నా
సత్యనారాయణ రెడ్డి మార్కాపురం. సిహెచ్ వెంకటలక్ష్మి ఒంగోలు. వరలక్ష్మి. పసిగిట్టు హరినారాయణ రెడ్డి మార్కాపురం. దావపోల హరినారాయణ రెడ్డి గారు మార్కాపురం. రైతు గారు రెండేనా? నేను జాయలుకాస్ నుంచి వచ్చాను. నా పేరు డి పీరావలి. అక్కడ నేను సిఆర్ఓగా పనిచేస్తాను. జాయలుకాస్ మొత్తం మా స్టాఫ్ వచ్చాము ఇక్కడికి. 54వ నేవీ డే సందర్భంగా మేము ఇక్కడికి వచ్చాము. వచ్చి మా గేమ్స్ అవి పెట్టాము. వాటిలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశాము. నేవీ డే సందర్భంగా చాలా మా ప్రోడక్ట్ గురించి కూడా మేము చెప్పుకున్నాము. మా దగ్గరికి మా షోరూంలో చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి, మంచి మోడల్స్ ఉన్నాయి. మా షోరూమ్ గురించి కూడా మేము వివరం చెప్పుకున్నాము. అంతా బాగానే జరిగింది. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు దివ్య, జాయలుకాస్ నుంచి వచ్చాము. నేవీ డే సందర్భంగా మనం ఇక్కడ అందరం సేఫ్గా ఉన్నాము అంటే వాళ్ళు బార్డర్స్లో సోల్జర్, ఆర్మీ కానీ నేవీ కానీ వాళ్ళందరూ కష్టపడి వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళు రిస్క్ చేయడం వల్లే మనందరం సేఫ్గా ఉన్నాం. ఈ సందర్భంగా వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ జాయలుకాస్ తరఫున మేమందరం వచ్చి ఒక లక్కీ డ్రాలో విన్నర్స్కి ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ ఇచ్చాము. జాయలుకాస్ మీ అందరికీ తెలుసు, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలరీ. అక్కడ మీకు సిల్వర్ జ్యువెలరీ, డైమండ్, గోల్డ్ జ్యువెలరీస్ అవైలబుల్ ఉంటాయి. ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే సీతా కళ్యాణం అలాంటి ప్రీమియం కలెక్షన్స్ ఉంటాయి. మీకు ఎక్కడ అలాంటివి ఉండవు, ఓన్లీ జాయలుకాస్లో మాత్రమే ఉంటాయి. తక్కువ అందరికీ అవైలబుల్ అయ్యేటట్టుగా తక్కువ మేకింగ్తో ఉంటాయి. అట్ ద సేమ్ టైం వర్క్మెన్షిప్ ఎక్కువగా ఉండి క్రాఫ్టింగ్ చేసిన జ్యువెలరీ కూడా ఉంటుంది. సో మీరందరూ కూడా జాయలుకాస్కి విజిట్ చేసి ఆ కలెక్షన్ అంతా చూడండి. మనం ఎట్ ఏ టైం పర్చేస్ చేసే కంటే కూడా స్కీమ్స్లో మనం పర్చేస్ చేసుకున్నాం అనుకోండి, ఆ మేకింగ్ని మనం సేవ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వెయిట్ లాకింగ్ స్కీమ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో రేట్ ఫ్లక్చుయేషన్స్ అవుతున్నాయి కాబట్టి మనం వెయిట్ లాక్ చేసుకుంటే ఈ రోజున్న రేట్కే వెయిట్ లాక్ అవుతుంది. 10 months తర్వాత మనం పర్చేస్ చేసుకున్నప్పుడు మేకింగ్ ఛార్జెస్లో 14% వరకు తీసేస్తాము. డైమండ్ జ్యువెలరీస్లో అయితే 50% తగ్గిస్తారు. అట్లానే మంత్లీ ప్లాన్స్ ఉన్నాయి. ఎట్ ఏ టైం మనం డిపాజిట్ చేసే ఫిక్స్డ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. వాటికి బాండ్స్ కూడా ఇస్తాము. మీకు సేఫ్టీ సెక్యూర్గా ఉంటుంది. సో మీరందరూ జాయలుకాస్ని విజిట్ చేయాలనుకుంటున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.